హే గాయస్, గుడ్ మార్నింగ్. సో ఏంట్రా వీడు రోడ్లో కూర్చుంటున్నాడు అనుకుంటున్నారా? నో, దిస్ ఇస్ నాట్ ఏ ప్లేస్ వేర్ వెహికల్స్ మూవింగ్. ఇది ఒక వాకింగ్ ఫారెస్ట్ అనమాట. సో మనుషులు మాత్రం నడుచుకొని వెళ్తూ ఉంటారు, ఎక్సర్సైజ్, వార్మప్స్, రన్నింగ్ ఇలాంటివి. సో నేను ఇక్కడ చేస్తున్నా. సో మేక్ షూర్ దట్ ఇట్స్ ఎ నోట్, రోడ్లో హైవేలో నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మాత్రం పుషప్లు పుల్లప్లు చేయకండి. సో దాట్స్ వెరీ బ్యాడ్. సో యా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈరోజు పుషప్స్ చేస్తున్నాం అనమాట. సో పుషప్స్లో బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన అప్పర్ బాడీ స్ట్రెంత్ని మోస్ట్లీ ఇంక్రీజ్ చేసేది ఈ పుషప్స్, పుల్లప్స్, డిప్స్ ఇలాంటివి అనమాట. సో అలాంటి ఈ అప్పర్ బాడీ వర్కౌట్స్లో ఈరోజు పుషప్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ చేస్తున్నాం. సో మీరు ఒకవేళ బిగినర్ అయితే సో యూ కెన్ డూ వాచ్ దీస్ వీడియోస్. సో మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. సో మీకు ఇనిషియలీ రాకపోయినా పర్లేదు, జస్ట్ కీప్ ట్రయింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే, గెటింగ్ బెటర్. సో మిమ్మల్ని ఎవడు ఆపలేడు. సో యా, ఐల్ షో యూ సమ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ పుషప్స్. స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, బట్ నా వల్ల కాలేదు అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ అవ్వదు. యా, లెట్స్ బిగిన్. దిస్ ఈజ్ రెగ్యులర్ పుషప్స్. యా, లెట్స్ బిగిన్. సో ఇప్పుడు చేయబోతున్న పుషప్ వైడప్ పుషప్ అనమాట. జస్ట్ మన ఫస్ట్ వేరియేషన్ చేసాం కదా రెగ్యులర్ పుషప్స్లోనే, బట్ షుడ్ కీప్ లిటిల్ ఫార్ యువర్ హ్యాండ్స్. సో కొంచెం వైడర్ పెట్టుకోవాలి. సో అయితే కొంచెం వైడర్ పెట్టుకుంటున్నా. సో యా, లెట్స్ బిగిన్. సో గైస్, సో ఈ థర్డ్ వేరియేషన్ పుషప్ పేరు డైమండ్ పుషప్ అంటారనమాట. దిస్ పర్టిక్యులర్ డైమండ్ పుషప్ ఈజ్ రియలీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ అప్పర్ బాడీ. మీ షోల్డర్ కావచ్చు, మీ ట్రైసెప్ కావచ్చు, మీ అప్పర్ బాడీ చెస్ట్ కావచ్చు, లోయర్ చెస్ట్ కావచ్చు, అప్పర్ చెస్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బీ కనెక్టెడ్ ఫర్ దిస్ డైమండ్ పుషప్స్. సో డైమండ్ పుషప్స్ చాలామంది చాలా కష్టం అనుకుంటారు, బట్ ఇఫ్ యూ ఫైండ్ ద టెక్నిక్, డైమండ్ పుషప్స్ ఆర్ వెరీ ఈజీ. సో అండ్ ఆల్సో మీకు ఒకవేళ డైమండ్ పుషప్స్ అనేది నియర్గా పెట్టుకునే అవ్వలేకపోతే జస్ట్ మేక్ నార్మల్ పుషప్స్తోనే, రెగ్యులర్ పుషప్స్తోనే జస్ట్ ఒక్కొక్క ఇంచ్ బై ఇంచ్ దగ్గర పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి. సో వన్ ఫైన్ డే విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, గెటింగ్ ఎవ్రీ డే బెటర్, దట్ ఈస్ ద మిషన్. సో యా, లెట్స్ స్టార్ట్ డైమండ్ పుషప్స్. సో గైస్, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పుషప్స్ రివర్స్ గ్రిప్ పుషప్స్. సో నార్మల్గా మనం పుషప్స్ చేస్తున్నప్పుడు మన పాస్ ఇలా పెట్టుకుంటాం అనమాట, బట్ సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ రివర్స్ వే. సో యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మీ నీతో స్టార్ట్ చేసి అండ్ దెన్ యూ కుడ్ గో ఫర్ నార్మల్ అప్పర్ బాడీ. సో నీ సపోర్ట్ తీసుకుంటే ఇనిషియలీ బెస్ట్. ఒకవేళ లేదు నేను చేయగలుగుతాను అంటే యా, యూ కెన్ డూ. ఇట్స్ ఆల్వేస్ గెటింగ్ బెటర్. లెట్స్ బిగిన్. తాట తీరిపోతుంది, బట్ యా, ఫీల్ బాగుంది. ఈ ఫీలింగ్
ఎన్ని కోట్లు ఇచ్చినా వస్తుందా? నో వే. సో లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ అనమాట. బట్ దీంట్లో సెట్స్ కూడా యాడ్ చేస్తా. నేను పుషప్స్ ఇంకొంచెం నాకు ఇంటెన్స్ పడాలి అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ విత్ దిస్ రెసిస్టెన్స్ బ్యాండ్. మీ దగ్గర రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంటే చేయండి, లేకపోతే ఒక బ్యాగ్ వెనకాల వేసుకొని ఆ బ్యాగ్లో కొంచెం వెయిట్స్, బుక్స్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ యువర్ కన్వీనియంట్. సో మీ వెనకాల ప్లేస్ చేసుకొని మీ బ్యాక్ ప్యాక్లో వేసుకొని డూ పుషప్స్. సో నార్మల్ బాడీతో చేయకన్నా కొంచెం ఇంటెన్స్ పడుతుంది. సో యా, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ మజిల్. సో యా, లెట్స్ బిగిన్ విత్ రెసిస్టెన్స్ బ్యాండ్ పుషప్స్. ఇట్స్ ఆల్వేస్ గెటింగ్ బెటర్. సో ఇది 15 kgs రెసిస్టెన్స్ బ్యాండ్ అనమాట. 25 kgsతో ట్రై చేద్దామా చెప్పండి? చేసేద్దాం అంతే. సో లెట్స్ బిగిన్. 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్. ఇట్స్ గెటింగ్ బెటర్ అగైన్ అండ్ అగైన్, సేమ్ ఫార్ములా. సో ఇలాంటి హెవీ రెసిస్టెన్స్ బ్యాండ్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో సో గైస్, ఇంకొక 35 kgs రెసిస్టెన్స్ బ్యాండ్తో కూడా ట్రై చేద్దాం. మన రెప్స్ 3 అయినా పర్లేదు, ట్రై చేద్దాం, స్ట్రెంత్ గెయిన్ చేసుకుందాం. గివప్ అయితే వద్దు. హే గైస్, అదనమాట సంగతి. డన్ విత్ అవర్ వర్కౌట్స్ అయితే ఇంటెన్స్గా పడిందా లేదని మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇఫ్ యూ నో ఎనీ మోర్ న్యూ వేరియేషన్స్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో మీ డైట్ ఏంటో నాకు చెప్పండి, నేను తెలుసుకుంటా. సో స్టే హెల్తీ, కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్. పేరు గుర్తుపెట్టుకోండి, వినయ్.